మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాని ఒక పార్థివ దేహాన్ని అయితే సందర్శించేందుకు వైసీపీ నేతలతో పాటు అభిమానులు కూడా అయితే తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో దౌలూరి దొరబాబు ఉన్నారు, ఆయనతో మాట్లాడు. సరే చెప్పండి. ముద్రగడతో ఉన్న మీకున్న అనుబంధం ఏంటి, అసలు ఈ మరణాన్ని ఎలా చూస్తారు? ఈరోజు పెద్దలు ఎప్పుడు కూడా ఇంటికి వస్తే ప్రేమతో ఆప్యాయంతో పలకరించే వ్యక్తి, స్వయంగా మా అందరికి కూడా వడ్డించే వ్యక్తి. అలాగే 4 దశాబ్దాలుగా ఈ ఉమ్మడి రాష్ట్రంలో 4 సార్లు ఎమ్మెల్యేగా, పలుసార్లు మంత్రిగా, ఎంపీగా విశిష్ట సేవలు అందించిన వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అలాగే ఈ కష్టకాలంలో వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ బాధను తట్టుకునే శక్తి, మనోధైర్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు పార్టీతో పాటు ఈరోజు పార్టీలు అతీతంగా కూడా ఇంక చాలామంది అభిమానులు ఉన్నారు. ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులందరికీ కూడా ఇది తీరని అన్యాయం. తప్పకుండా ఆయన ఏ లక్ష్యం కోసం పోరాడాడో ఆ లక్ష్యం కోసం పోరాడడానికి మేము అందరం కూడా కలిసి ప్రయాణం చేస్తాం.